సత్యబాబు గారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే సామాజిక బహిష్కరణ కింద కొన్ని అంశాలని బహిష్కరించడం మాత్రమే వాటికి సొల్యూషన్ దొరుకుతుంది. అంటే రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి పక్కన కూర్చొని పీడియలు వాయించుకున్నాడంట. నేను మీకు ఒకటే మాట చెప్తున్నా, అసలు ఆ వ్యక్తుల పేర్లు ఎత్తడం కూడా ఇప్పుడు నా స్థాయి ఎత్తుతున్నారంటారు. స్థాయి అంటే ఏంటంటే నేను చాలా వివరణాత్మకంగా వంశపురాలు చెప్తా. అభిమానులు ఎవడన్నా మనోడు స్థాయి, నీ స్థాయి అంతా అని ఎందుకు అడుగుతారంటే ఇక్కడ స్థాయి అంటే ఏంటంటే సుమారుగా ఈ స్థాయి ఎత్తారు నా కొలవెత్తారు అనేటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య 4-5 సంవత్సరాల వయసు తేడా ఉంటుంది అంతే. మనోడే యంగ్ క్యూట్ బాయ్ కాదు. 40వ త్రయంలో ఉంటూ ఇప్పుడు దాకా సమాజానికో జనానికో తన ప్రతిభా పాఠవాలతో నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను కమేడియన్ని, నేను అన్నీ అని చెప్పుకునేటువంటి ఆ ఉత్తర ప్రగల్భాలు పలికేటువంటి వ్యక్తి సమాజానికి నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇప్పుడు దాకా చేసినటువంటిది ఏంటో ప్రజల మొత్తం బయట తీస్తున్నారు. అంటే 30 సంవత్సరాల నా వయసుకి 10 ఉద్యమాల్లో పోటీ చేస్తాను అనుకోండి, 10 ఉద్యమాల్లో కేసులు పెట్టించుకున్నాం అనుకోండి, 10 మందికి ఉపయోగపడ్డాం అనుకోండి, దాన్ని సమాజానికి ఉపయోగపడ్డాం అంటారు. నేను ఫేస్బుక్ లైవ్లు పెట్టానండి, ప్రజలను చైతన్యవంతులు చేశానండి, నేను మీడియా డిబేట్లో కూర్చున్నానండి, ప్రజలను చైతన్యవంతులు చేశానండి అంటే జనం నవ్వుకుంటారు. దేని మీద చైతన్యవంతులు చేసావరా? ఇప్పుడు నేను 110 డిబేట్లు వెళ్ళాననుకో, 110 విభిన్నమైన అంశాల మీద మాట్లాడితే మన కార్యకర్తలకు ప్రజలకు ఒక కొత్త పాయింట్ తీసుకెళ్తే నన్ను ఏమన్నా నాయకుడు అనడానికి అవకాశం ఉంటుంది. కానీ కత్తి పాయింట్ తీసుకెళ్తే నాయకుడు అనరు, కొత్త పాయింట్ తీసుకెళ్తే నాయకుడు అంటారు. అందుకు మనం డిబేట్లకి వెళ్లాల్సినటువంటి అంశాలు కూడా మన పార్టీ తరపున ఎవరైతే వెళ్తున్నారో ఎవరిని నియంత్రించడానికి నాకైతే హక్కు అధికారం అయితే లేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అనవసరపు విషయాల్లో మీడియాలో స్క్రీన్ షేర్ చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరు కూడా మన అభిమానుల కేటగిరీలోకి రారు. ఎందుకంటే చెప్పాల్సినవి అన్నీ చెప్పేశాం, అనాల్సినవన్నీ అనేసాం, భావోద్వేగాలు ప్రదర్శించేసాం. మీడియాకి టీఆర్పీలు కల్పించడం కోసం ఇవాళ ఎవడెళ్ళినా కొత్తగా మాట్లాడేటువంటి పాయింట్స్ అయితే ఏమీ ఉండవు. కొత్తగా మాట్లాడే పాయింట్స్ ఎవడో కొత్తగా చేసే సెటిల్మెంట్లు అయితే ఏమి ఉండవు. సినిమా రంగం నుంచి ఎవడగాడు ఎక్కడో ఒక మూలన పడిపోయినటువంటి డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో ఈ అంశాల గురించి మాట్లాడడానికి అందరికి వస్తే సంతోషం. దాన్ని ప్రోలాంగ్ చేస్తా పవన్ కళ్యాణ్ గారిని బోకర్లు జోకర్లు అంటున్నా కూడా మీడియా ఛానల్ ఎంటర్టైన్ చేస్తున్నాయంటే అంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటుందా, మిగతా వాళ్ళు ఎవరికి ఉండదా అని అడుగుతున్నాం. అందుకని ఇవన్నీ అనవసరపు విషయాలు. మనం మాట్లాడాలి అనుకుంటే ప్రతి దానికి 100 పాయింట్లు మాడచ్చు, కానీ దేనికి మాడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మన స్పందన లేకుండా మనం రెస్పాండ్ అవ్వకుండా ఈ విషయానికి పవర్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు. దయచేసి విష్ణు నాగిరెడ్డి అలాగే మన పిల్లలు ఎవరైతే లైవ్లు పెడుతున్నారో ఎవడో అసలు ఈ అంశం మీద కనీసం స్పందించద్దు. ఏం చేస్తారో చేసుకునేవాడిని. తెలంగాణ ఎవడ బాబు జాగీరు కాదు. రోడ్ల మీద తిరగనవ్వంటే నో బ్యాంగిల్స్ టు హ్యాండ్. అంతవరకు వస్తే న్యాయపరమైనటువంటి విధానంలో ఏది ఎక్కడ వరకు కట్టడి చేసుకోవాలో, ఎవడ జీవిత చరిత్రలో ఎవడ భోగవతలో బయట తీయాలో మనకు తెలుసు. కానీ మీరు మీడియాలో చూపిస్తున్నటువంటి విషయాలతో దయచేసి ఎక్కడేదో జరిగిపోద్దనేటువంటి అద్భుతాలు అయితే మీరు పట్టించుకోవద్దు. నేను అదే యూనివర్సిటీ విద్యార్థులతో మాడా, అదే యూనివర్సిటీలో లా చేస్తున్నా. అందుకని వీటికి సంబంధించి మాత్రం దయచేసి కార్యకర్తలు కానీ హైదరాబాద్ ప్రాంతానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు కానీ దీన్ని దయచేసి పట్టించుకోవద్దు. నవ్వుతా వీక్షించండి అని. ఒక వ్యక్తి మనల్ని అనేస్తే దానివల్ల మన విలువేం తరిగిపోదు, మన నాయకుడు విలువేం కరిగిపోదు. పట్టుమని 1000 ఓట్లు కూడా ఏళ్ళు మనకు పడే ఓట్లు మైనస్ చేయలేదు. నేను చెప్తుంది అండర్లైన్ చేసి పెట్టుకోండి. వీళ్ళ వల్ల ఏది కాదు. తొళ్ళగొట్టి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద తెచ్చి సమాపన వీళ్ళ బతుకులు ఏందో, వీళ్ళ చరిత్రలు ఏందో, వీళ్ళంటే అన్ని స్పష్టంగా తెలుసు. అందుకు దయచేసి ఎవడో దీన్ని కనీసం కూడా పట్టించుకోవద్దు. నేను చెప్పేదాళ్ళు ఏంటంటే, మీరు రెస్పాండ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు స్పందిస్తున్నారు. కోట్ల మందిలో ఎంతమంది అసలు ఇటు పట్టించుకుంటారనేటువంటిది అంశం. పట్టుమని 100 మంది కూడా ఇటు పట్టించుకోవట్లా, పట్టుమని 100 ప్రొఫైల్స్ కూడా ఇటు డిస్కషన్ జరగట్లా. కానీ అందరూ ఇంటే పట్టించుకుంటారనేటువంటి ఆ అపోహలో ఆ కామెడీలో మనం చూసి ఆనందించాలి. అర్థమవుతుందా?
అందుకనే కొన్ని కొన్ని ప్రముఖ ఛానల్స్ మనల్ని బ్రహ్మానందం చేసి కూర్చోబెట్టి ఆడుకుంటున్నటువంటి ఆట, దాని వెనకమాల పని పాటలైన 4-5 పనికిమాల వాళ్ళు ఎవరన్నా కూర్చుని దీని ఉన్నదని మాడితే దానికి కులం రమ్ము పులిమేస్తే జనం వినే పరిస్థితిలో లేరు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. నేను ఆల్రెడీ ఆయా సామాజిక వర్గాల పెద్దలతో మాడా. ఇది కులపరంగా మొదలైన గొడవ కాదు, ఊరి సరిహద్దు తగాదానా కాదు, ఊరి శ్మశానం కోసం నువ్వు పలానా కులస్తుడు కాబట్టి అందులో పాట పెట్టుకోవద్దని చెప్పినటువంటి అంశమా కాదు. మరి దేనికి గొడవ వచ్చింది? అభిమానులు వెర్సెస్ అభియోగాలు మధ్య వచ్చిన గొడవ ఇది. అభిమానుల్లో ఎంత కేటగిరీ, ఎంతమంది ఉన్నారు? అందుకని ఇవన్నీ మనం దయచేసి నవ్వుతా వీక్షిస్తే ప్రజలు రోజు రోజుకి ఇంకా డిగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ ఛానల్ ఎందుకు పెడుతుంది? అక్కడో ప్రశ్నోత్పన్నం అవుతుంది. ఎందుకు ఈ పని పట్ల రోజు టీవీ ముందుకు వస్తున్నాడు? అక్కడో ప్రశ్నోత్పన్నం అవుతుంది. మనం దాన్ని అలా వదిలేయడం వల్ల ప్రశ్నలు వాటంతటవే సామాన్య జనంలో ఉత్పన్నం అవుతాయి. అదవుతుందా? ఇన్స్టిగేటింగ్ నేచర్ పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పి 1-10 సార్లు ఒక వ్యక్తి మనమే బురద జల్లితే ఇవాళ ప్రజలు చైతన్యవంతులు. దయచేసి మిమ్మల్ని మీ సమర్థతను నమ్మకండి, ప్రజల యొక్క ఆలోచన సరళను నమ్మండి. ఏ సామాన్యుడు ఇలాంటి చెత్తని, ఇలాంటి సుత్తిని ఇని ఎంటర్టైన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక ఆయా ఛానల్ ఏదైతే భ్రమలో ఉన్నాయో మా ఛానల్ చూస్తున్నారండి కనుక మేము వేస్తున్నాం, మీరు ఏ చెత్త వేస్తున్నారా, ఎందుకు వేస్తున్నారా అని చెప్పి ఎవడన్నా ఛానల్ పెట్టి తీసేస్తే అది కూడా మీకు ఐబాల్ కౌంట్ టీఆర్పీలోకి వస్తుంది. కాబట్టి మేము అద్భుతమైన ప్రోగ్రాము, రాష్ట్ర సమస్యని 4 నెలల నుంచి నలుగుతున్నటువంటి అంశాన్ని మేము పరిష్కరిద్దాం అనే పనికిమాల దూరంలో ఉంటే జనం నవ్వుకుంటారు. కాబట్టి దయచేసి మనోళ్ళు ఎవ్వడో కూడా ఈ రోజు నుంచి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నేను అమలు చేసిందే మీతో మాడుతున్నా. గడిచినటువంటి నెల రోజుల్లో ఏ ఛానల్ ఎంత ప్రలోభభరితమైనటువంటి విధానాల్లో నాతో మాట్లాడినా నేను ఆ ఛానల్ గుమ్మాలు ఈ అంశం మీద తొక్కలా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదాలు ఏంటంటే ఈ అంశం మీద మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఎవడో కూడా తొక్కద్దు. అదవుతుందా? దళితులకు అన్యాయం ఇవన్నీ పిచ్చి మాటలు. శ్రీజ తండ్రి నాతో ఫోన్ చేసి మాట్లాడారు. శ్రీజ అంటే తెలుసుగా, ఖమ్మంలో క్యాన్సర్ వ్యాధికి గురైనటువంటి పాప అనూహ్యమైన మెడికల్ ఏమన్నా వద్దానో అన్నాం అనుకో, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పంపించారు. ఏదన్నా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ నాకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పంపించారు. ఆల్రెడీ జీవోలు రెడీ చేసి పవన్ కళ్యాణ్ పంపించారంట. ఇంకా శ్రీజాకి వ్యాధి కూడా చంద్రబాబు నాయుడు గారు తగ్గించేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పంపించారని చెప్పలా. పనికి మాలిన మాటలు, పనికిరాని మాటలు మాడేటువంటి ఏ ఎదవ యొక్క మాటలు మీరు దయచేసి పట్టించుకోవద్దు. అదొక పని లేదన్న సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ఇది మన నైతిక విజయం. రోజు ఎందుకు కూర్చున్నాడు చాలా మందిని సామాన్యులు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు ఇంటి చుట్టుపక్కల నవ్వుకుంటున్నారు. ఈయన కమీడియన్ మాదిరి, ఆ ఛానల్లో కమీడియన్ మాదిరి చూస్తున్నారు జనాలు. అందుకు దయచేసి ఆ కామెడీని చూసి మనం ఆ టీ కప్పు పెట్టుకోవడం ఏంటో, ఆ ఊగిపోవడం ఏంటో, ఆ విధానం ఏంటో చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అందుకని మనం ఆ ఎంటర్టైనర్ని, ఆ కమీడియన్ని చూసి మనం నవ్వుకోవాలి తప్ప ఆ ఏకపాత్రాభినయాలు చూసి మనం కూడా పాత్ర పోషించడానికి ప్రయత్నించకూడదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ అంశాన్ని అర్థం చేసుకుంటారని, ఎవడన్నా పొరపాటున అభిమాని అని చెప్పి కనుక ఏ మీడియా ఛానల్కైనా వెళ్తే దయచేసి పర్సనల్గా అయితే మాత్రం మీ ఫోన్ నెంబర్ తీసుకుని అయితే మాడతా. మీరు ఎవడ కంప్లైంట్ ఇచ్చుకుంటారో కంప్లైంట్ ఇచ్చుకోండి. నాకైతే అర్థమవుతుందా? ఎవడన్నా పొరపాటున ఏ ఛానల్ గుమ్మమైనా తొక్కి ఈ అంశం గురించి ఎక్కడి నుంచి మేము మాట్లాడతాం, మీరు కొత్తగా వెళ్ళి ఎవ్వడం ఆడిదేమి లేదు. మీరు కొత్తగా వెళ్ళి ఎవడం ఆడదు. అసలు అభిమాని పేరిటగానే ఎవడన్నా అందుబాటులోకి ఏ ఛానల్కైనా వెళ్ళాడా ఖచ్చితంగా ఆడి మీద డిసిప్లినరీ చర్యలు పార్టీ తీసుకునేదాకా నేనైతే పోరాడతాను. అందుకని చాలా అంశాలు ఉన్నాయి మీరు మాట్లాడడానికి, ఎవడొచ్చినా మాట్లాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. పనికి మాలిన అంశాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం మీరు అభిమానుల కేటగిరీలోకి రావు. గుర్తుపెట్టుకుంటారని. ఇంకేంటి విషయాలు ఉన్నా మరి. అందుకని మనం ప్రశ్నలకి సమాధానం చెప్పక్కల్లా, ఈ దాడులకి బాధ్యతలు వహించక్కల్లా. అంటే రేపొద్దున నా మీద 4 టమాటాలు వేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆమె టమాటాలు వేశారంట. ఇది కనీసం ప్రూఫ్ అని చూపించాలి కదా, ఏదో వీడియో ఫుటేజ్ అని తీయాలి కదా. నడి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరో అనేది ఇవాళ పొద్దున పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. పోలీసులు వాళ్ళు పట్టుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులను ధృవీకరించాలి కదా. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ముందు మీడియా ఛానల్లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేశారంటే ఏంటి అమాయకత్వం ఏంటి? ఈ అమాయకత్వాన్ని మనం కాసేపు నవ్వుకుంటా చూస్తా, పని పాఠాలైన పనికిమాలోళ్ళు పొద్దున్న లెగిస్తే రూపాయి సంపాదించుకోవాలి, పిల్లం పెట్టలను పోషించుకోవాలి, సమాజానికి ఏదన్నా చెయ్యాలి, 4 రూపాయలు కావాలనుకున్నవాడు ఎవడన్నా ఇలాంటి వాటిలో ఏళ్ళు కాళ్ళు పెట్టడం. అందుకని పోరాటాలు వేరుగా ఉంటాయి. నువ్వు ఏం చేస్తున్నావు? ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నా. నా కొల్లు కొవ్వెక్కి నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంత తిడితే, తిరగేసాలు నన్ను తిడితే
నా ఆత్మగౌరవం కోసం నేను పోరాడుతూ ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమన్నా అంటే ఖచ్చితంగా నన్ను అనేటువంటి హక్కు ఉంటుంది. అది నేను రిసీవ్ చేసుకోగలితేనే రాజకీయాలు మాట్లాడాలి. ఇదేంటిది ఇప్పుడు నేను టీడీపీ అభిమానులు ఏమైనా అన్నాను అనుకోండి, ఇప్పుడు టీడీపీ పార్టీ గురించి నేను కమెంట్ చేశాను, టీడీపీ అభిమానులు ఖచ్చితంగా నా మీద దుమ్మెత్తిపోతారు. నేను దాన్ని ప్రిపేర్ అయి ఉండాలి తప్ప ఇందులో నా ఆత్మగౌరవం దెబ్బతింటుందో నా కులానికి ఎంచబడుతుంది ఏముంటుంది. పిచ్చి మాటలో పనికిమాల మాటలు ఎన్ని, పిచ్చి మాటలో పనికిమాల మాటలు. అందుకు దయచేసి ఈ పనికిమాల మాటలకి మీరు శ్రద్ధ పెట్టద్దు. కనీసం ఆ ఛానల్లో కనపడగానే ఛానల్ మార్చండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి వేస్తాం అన్నారు, చూస్తాం మానేస్తాం. ఇప్పుడు ఆడ కొత్తగా మాడేది ఏముండదండి, ఒకటే 10 పాయింట్లే యాస్ టీజీగా రిపీట్ చేస్తాడు. ఓ ట్వీట్ పెట్టమనండి, నీ పేరు పెట్టి ట్వీట్ ఎందుకు పెడతారు నాకు అర్థం కొడుతున్నా. నీ కొలుకోవెక్కి నీకు దోలెక్కి నీకు నోటు దోలెక్కి నువ్వు కెలకేసుకుంటా అభిమానుల్ని నేను ఆపను అంటే ఇదేంటిది? ఇది ఎక్కడ మనకత్వం? ప్రతి మనిషిని అభిమాని దగ్గరికి మనం ఆపుతామా? 1 కోటి మంది అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఎంతోటి పెద్ద మనిషి గురించి, ఎంతోటి జనోద్ధారకుడి గురించి, ఎంతోటి ఈ మాటలకు అర్థం ఉందా? ఇవన్నీ చూసి మనం నవ్వుకుని పక్క నవ్వుకోవాలి. సాధ్యం కానటువంటి కోరికలు కోరతాడన్న సంగతి న్యూట్రల్గా ఉండే జనానికి అర్థమైపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈడు మాడే మాటల్లో కంటెంట్ లేదు. రిపీటెడ్ క్వశ్చనేర్, రిపీటెడ్ ఎక్స్ప్రెషన్స్, రిపీటెడ్ వ్యంగ్యం, రిపీటెడ్ చేష్టలు. ఈడు రిపీటెడ్ చేష్టలు, రిపీటెడ్ బొమ్మలాటిని జనం కనీసం పట్టించుకోవట్లా. మన వాళ్ళలో కొంతమంది తప్ప అసలు ఎవడు దేకడం కూడా దేకట్లా. ఏ ఛానల్ కూడా నేను చాలా మంది ఛానల్స్తో మాడా, ఎదురు ఫోన్ చేసి ఎందుకు డిబేట్లు పెట్టట్లేదని అడుగుతుండే ఏం చెప్తాం మనం. ఛానల్లే పిలవపోయినా ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా నేను పోరాడతా. ఎందుకు పోరాడుతున్నారా? ఎవరి కోసం పోరాడుతున్నావు? ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం పోరాడుతున్నావా? ఎస్సీలు జరుగుతున్న అన్యాయాల కోసం పోరాడుతున్నావా? ఏమన్నా నువ్వు పల్లెలో పట్టణాలు ఆధునీకరణ చేయట్లేదు, లేదా ఎస్సీలు కాన్సన్ట్రేట్ అయిన చోట నిధులు రాలేదని పోరాడుతున్నావా? ఈ జీవోలు మాకు అనుకూలంగా ఉన్నాయి, జీవోలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయని పోరాడుతున్నావా? ఎవడ కోసం పోరాడుతున్నాడో తెలియనటువంటి పనికిమాలిన పోరాటాలనే ఎవడో ఇంకో 4 పని పాఠాలు లేని వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బాబు ఏంది ఇది, ఎవరు తిరగనివర్రా? నాకు అర్థం అవ్వడుతున్నానా? ఎవరు తిరగనివరా? ఎందుకు ఆ పెద్ద మాటలు, ఎందుకు మొదటి మాటలు అంటున్నా? అందుకని అక్కడ దాకొత్త మనం ఏం చేయాలో తెలుసు. కానీ మనం పని లేని వాళ్ళకి పనికి మాని వాళ్ళకి పని కల్పించద్దు. నవ్వుకుందాం. ఇవాళ రేపు ఇంకా ఛానల్ తోలు బొమ్మలాట కింద ఇంతకు మించే బొమ్మలాట కట్టేసినా మనం నవ్వుతా కూర్చుందాం. కనీసం ఫోన్ ఇన్ కూడా మనోడు ఎవడో అందుబాటులోకి వెళ్ళొద్దు. ఏం చేస్తారో ఛానల్లో, ఏం చేస్తారో ఈ వ్యక్తి చూద్దాం. అందుకని ప్రజాక్షేత్రంలో ఒక వ్యక్తి ముందరకు వస్తుంటే ఎంత అన్యాయపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఛానల్ ఏందో, ఆ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఎజెండాలు ఏందో, ఈ వ్యక్తిని 10 సార్లు అర్ధరాత్రి 11, 12ంటికి కూడానా బాబు ఎందుకు ఆ పక్కన ఎక్కడ టెంట్ లాంటిదే సార్ పడుకోబెట్టేసుకోపోయారా? మీకు ఎప్పుడు టీఆర్పీ కొద్ది డౌన్ అవుతున్నారు కానీ సిలన్ బాటిల్ ఎక్కించినట్టు అరే పిలవంట్రా డిబేట్ ఆడదా అని చెప్పి పెట్టపోయారా? ఆ పక్కన ఎక్కడైనా అది ఎదురుకుండా క్యూమార్ట్ బిల్డింగ్ అయినా పక్కన ఎక్కడైనా కొద్దిగా ఏదో చిన్న రూమ్ లాంటి తీర్త అయిపోయింది కదా. అందుకని దయచేసి మనం ఇలాంటి నవ్వుతా వీటి వల్ల మనకి ఏం పోదండి. నా మాట నమ్మండి. నేను స్టార్టింగ్లో కొంత భయపడ్డా, అరే పాపం ఏమన్నా దళితులు ఓన్ చేసుకుని ఏదో నిజంగా తప్పు జరుగుతుంది అనుకుంటారేమో అనుకున్నా. సూపర్ ఢిల్లీ అలాగే ఉండాలి. ఎవడ పట్టి చూడలా, ఎవడో దేకట్లా. వాళ్ళ కమ్యూనిటీలో జనాలు అడిగా, ఎవడో దేకడండి. షార్ట్ కట్లో లీడర్లు అయిపోతాం, మీడియాల ముందుకు వచ్చి తొళ్ళ కొట్టేస్తాం, హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటాం. నీకు తెలియపోతే పర్లేదు, తప్పే ఉంది అందులో. ఇప్పుడు నీకు తెలియపోతే వచ్చే నష్టం ఏమైనా ఉందా? నువ్వు చోకర్లు బోకర్లు అంటావు, మాకు పోయేదాన్ని ఉందా? ఏమంటే ఎర్రగడ్డ వెళ్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని తిట్టేవాళ్ళు నేను చూపిందా? ఎర్రగడ్డ నేను తీసుకెళ్తా హైదరాబాద్ ఎర్రగడ్డలో పెచ్చాసుపత్రిలో మానసికంగా నరం కట్ అయిపోయిన వాళ్ళు మీడియా ఎవడంటాడు, ఆఫ్టర్ ఆల్ తెలుగు ఇండస్ట్రీ ఏంటంటాడు, హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటాడు. మనం అలాంటి వాళ్ళు చూసి నవ్వుకోవాలి. సంక్రాంతి గంటలకి మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు కొంతమంది, వచ్చి చెప్తూ ఉంటారు అనమాట, పిట్టకథలు లాంటివి చెప్తూ ఉంటారు. అలాంటివి మనం విని అలాంటి చూసి నవ్వుకుని ఏదో పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడని వదిలేయాలి. ఇప్పుడు మా మళ్ళీ కాసేపు ఏమైనా ఛానల్ పెట్టామనుకో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అయ్యో కత్తిపై జరుగుతున్నటువంటి అనూహ్యమైన దాడి, దీన్ని ఖండించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రజలంతా నివ్వెరపోయి చూస్తున్నారు. ఎలాగే ఫోన్ చేసి చెప్తున్నారు, ప్రజలంతా నివ్వెరపోయి చూసి ఎలాగే చెప్తున్నారు, ఎవండి రాష్ట్రంలో ఈ భయంకరమైన సమస్యని మీరు సునిశ్చితంగా పరిష్కరించండి ఎలాగే చెప్తున్నారు. అందుకని మనం అలాంటివి చూసి కాసేపు నవ్వుకుందాం. లెట్స్ ఎంటర్టైన్, ఇట్ ఈస్ లాఫింగ్ టైం. ఎందుకంటే దాడి ఎవడు చేసాడో తెలియదు, గుడ్డ ఎవడు కొన్నాడో తెలియదు. దీన్ని ఏమంటారు అంటే పార్టీ ఆఫీస్కి పిలిచి 2 10 20 రూపాయలు మనం ఇచ్చి
4 గుడ్లు కొనమని, 2 ఆమ్లెట్లు వేసుకోమని, 2 మాత్రం కత్తి మీద ఏమో మనం చెప్పామని చెప్తారు. ఇప్పుడు కంక్లూజన్ మనం చూసి నవ్వుకోవాలి అలాంటివి. అందుకని స్టార్ట్ అయిన టీవీ నెలలో అవుద్ది. ఇంక రాష్ట్రంలో వేరే సమస్యలే లేవు కదా, ఇంక రాష్ట్రంలో వేరే సమస్యలు లేవు, కత్తి మీద గుడ్డు పట్టడం పెద్ద అంశం. అందుకు మనం చూసి ఇలాంటివి చూసి నవ్వుకుని, ఇప్పుడు నేనేమంటానంటే వైసీపీ వాళ్ళు నాకు కాల్ చేసి నన్ను బెదిరించారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీదా కంప్లైంట్ ఇచ్చా. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టా. నా నైతిక బాధ్యత కింద పౌరుడి కింద నేను కంప్లైంట్ పెట్టి, సార్ నాకు ఇలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. మీడియాకి ఎక్కి వైసీపీ నాకు థ్రెటనింగ్ కాల్స్ చేసిందని చెప్పడం రోడ్డు ఎక్కావా? ఇది రాజకీయ ప్రస్థానంలో ఈ అంతర్భాగం అని మనం నమ్మాలి తప్ప, నేను సామాన్యుడిని, నా హక్కులు కాలరాత్రంటే నీ బాధ్యతలను నిర్వర్తించింది ఏముంది? నీ బాధ్యతలను నిర్వర్తించింది ఏమీ లేదు. నువ్వు బాధ్యతలే నిర్వర్తించకుండా హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటే ఇవన్నీ హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అది 50 మంది తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలిసి కాబట్టి, కేసీఆర్ గారి జోలికి కూడా మనోడు వెళ్ళిపోయాడు కాబట్టి కాకలు గారే అందరూ తీర్తారు. రాష్ట్రంలో సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండడం అంటే నోటికి వచ్చిందల్లా మనసుకు తోచిందల్లా మాట్లాడడం కాదు. సోషల్ రెస్పాన్సిబిలిటీతో మనం ప్రవర్తించడం అంటే ఒక సమస్యను ఎదుర్కోవడానికి మనం ఎంచుకున్న మార్గం ఏంటి, అది ప్రజా ఆమోదదాయకంగా ఉందా, ప్రజా వ్యతిరేకంగా ఉందనేటువంటిది ఇంపార్టెంట్. ఇలాంటి మాడాలనుకుంటే చాలా మాడచ్చు, కానీ చౌటోడు ముందు శంఖం వదినట్టు పనికిమాలోడి దగ్గరికి వెళ్ళి పనికొచ్చే విషయాలు మనం ప్రస్తావిస్తే మన స్టేచర్ డ్యామేజ్ అవడం తప్ప ఉపయోగం ఉండదు. ఇంకా ఛానల్లో మనం మాట్లాడడానికి వెళ్ళామా, మొత్తం ఆల్ ఇన్ ఆల్ సోలో యాక్షన్ యాంకర్లే చేస్తారు. అక్కడ మనం మాట్లాడడానికి స్కోప్ ఉండదు. ఆ 5 నిమిషాలు 6 నిమిషాలు ఇస్తారు. మనం పొరపాటున ఎక్కడైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోండి, మళ్ళీ దానికి సంబంధించి ఏ 5 నిమిషాలు అట్టు వచ్చేస్తారు. అందుకని ఇదేదో రావణ కాష్టంలో రగులుద్దాం అనుకుని వాళ్ళు చూసి మనం నవ్వుకుని మన పనులు మనం చేసుకుంటే 1 వీక్ to 10 డేస్లో పార్టీకి సంబంధించి చక్కటి వార్తలు మనం వింటాం. పార్టీకి సంబంధించి మంచి కార్యక్రమాలు మనం పురస్కరించుకుంటాం. నెల రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి, అన్నీ బాగుంటాయి. పార్టీకి సంబంధించి మనం యాక్టివ్ ప్రోగ్రెస్లో ఉంటాం. ఈ పనికిమాల విషయాల గురించి గమనించండి. 9 out of 10 ఛానల్స్ వీటి గురించి ప్రస్తావించట్లా. ఎందుకంటే జనాల ఇంట్రెస్ట్ నుంచి బౌండరీ దాటిపోయిందన్న సంగతి అలా తెలుసు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ అన్యాయాల గురించి పట్టకుండా కత్తి కోడి గుడ్డు అని వాళ్ళు పెట్టుకుంటే మనం కికే నవ్వుకుంటా మనం వాటిని వీక్షించడం తప్ప వాటి గురించి మనం స్పందించడం కానీ స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ దయచేసి చేయొద్దని మనందరికీ చెప్తూ, జై జనసేన, జై హింద్. ఎవడన్నా పొరపాటున లైవ్లోకి అందుబాటులోకి వెళ్ళి జనసేన నేత, కార్యకర్త, అభిమాని అంటే నేను మీతో గ్రాంధికం మాట్లాడతా. మీ నెంబర్ కనుక్కుని మరి గ్రాంధికం మాట్లాడతా. మీతో బయట వాళ్ళు ఎవరితో గొడవలేదు. ఇంకా ఎవడన్నా పొరపాటున ఏ లైవ్కైనా అందుబాటులోకి వెళ్ళి ఇలాంటి సోది సుతారం అంశాల మీద మాట్లాడితే కనుక మీతో నేను గ్రాంధికం మాట్లాడతా. అది మాత్రం దృష్టిలో పెట్టుకుని ఓపికైనా అర్థం ఉంటుంది. మీరు వెళ్ళి కొత్తగా నేను మాట్లాడిన పాయింట్లు మీరు కొత్తగా మాట్లాడి అవ్వడం ఏమి లేదు. మాట్లాడాల్సిన అలాగే డిబేట్లు 10 డిబేట్లు మాట్లాడేస్తాం. మీరు కొత్తగా వెళ్ళి అక్కడ ఆయన ప్రశ్నించేది ఏమీ లేదు. ఆడు ఊగిపోతా చేతులు కట్టుకుని మన వాళ్ళని, ఎందుకంటే ఈడియట్స్ ఈడి కాబట్టి చాలా పెద్ద మేధావి. అందుకని ఇప్పుడు లైవ్లో మనం టెంప్టే కబుక్కుని దవడమే కొట్టారనుకో, ఈ తేడాగాడు బయటికి వెళ్ళి నేను దళితుని కట్టిన కొట్టారంటారు. వీడి చేష్టలకి ఈయన కొడితే దళితుడు కాబట్టి కొట్టడం ఏంటి? ఇప్పుడు కుల వివక్ష, కులం పేరుతో ఒకటి దూషించిద్దానో, కులం పేరుతో ఒకటి మీద అగాయిత్యాలు చేయొద్దానో చెప్పడం ఆ చట్టానికి ఒక అర్థం. అంతేగాని ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతుంటే ఆడి మీద చర్యలు తీసుకుంటానికి కులం ఏమి అడ్డుకోవడానికి నేను నిలబడదు. ఒకవేళ అలా కుల పెద్దల్లో ఎవడన్నా అలా నిలబడితే వాళ్ళతో అప్పుడు చర్చలు నేను వెళ్తా. కానీ అందుకని దయచేసి మన వాళ్ళు ఎవడో కూడా ఈ ఉన్మాదపూరితమైనటువంటి ఈ అవివేకపూరితమైన చర్యకి స్పందించొద్దని, ఏ మీడియా ఛానల్ ఫోన్ చేసినా డిస్కషన్ టాపిక్ ఏంటని అడగండి. సార్ ఇవాళ మనం కత్తిని తుక్కు రాకూడేద్దాం సార్, 1 సైడ్ అయిపోతుంది సార్ డిబేట్ రండి అనుకో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, దిస్ ఈజ్ నాట్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇంట్రెస్ట్, దయచేసి మమ్మల్ని ఈ అంశాల్లో పిలవకండి సార్ అని చెప్పేసి మర్యాదపూర్వకంగా కట్ చేయాలి. మళ్ళీ మొదలెట్టారు టీ నెలలు మొదలెడతారండి. ఇప్పుడు వాళ్ళ విలేకరులు బయటికి వెళ్ళి ఏదన్నా అంశం మీద ఒకప్పుడు క్వాలిటీ ఉండేది, ఒకప్పుడు. ఇప్పుడు అంతే ఇలాంటి రెడీమేడ్ ఇష్యూస్ మీద టీఆర్పీలు తెచ్చుకోవడమే కదా. దాని గురించి మనం పెద్దగా ప్రస్తావించుకోవడానికి ఏముంటుంది, నవ్వుకుంటామే. జనాలు కూడా ఉన్నారు కదా, జనాలు తిడుతున్నారు, సోషల్ మీడియా కాదు బయట కాదు. ఎందుకంటే ఈ ఛానల్ ఏం పని లేదంటే పొద్దున్న అయితే దిక్కుమాల వర్షం పట్టుకొచ్చి కూర్చోబెడుతున్నాడు అంట. అందుకు దయచేసి మనం పట్టించుకోవద్దు. మన పార్టీ మన ప్రయాణంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి కనీసం వీటి గురించి స్పందించకుండా కార్యకర్తలు మరింత మెచ్యూరిటీ సంతరించుకుంటారని, ఏ రోజైతే ఒక్క కార్యకర్త నుంచి నాకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ పర్సనల్ మెసెంజర్లో కానీ అన్నా ఈ అంశం ఏంటి అని దీని గురించి ఏం చేద్దాం అనేటువంటి ప్రశ్నలు ఆగిపోతాయో ఆ రోజు మన పరిపూర్ణమైన రాజకీయ కార్యకర్తల కింద ఆవిర్భవించినట్టు, ఏ రోజైతే ఏ అంశాల మీద స్పందించాలి, ఏ అంశాల మీద మార్కెట్లోకి వెళ్ళాలి, ఏ అంశాల మీద పార్టీ వాదన వినిపించాలనేటువంటి ఆ వైవిధ్య భరితమైనటువంటి ఆలోచన సరళ మనలో నెలకొల్పుకుంటామో
ఆ రోజు మన అభిమానుల నుంచి కార్యకర్తలుగా మనం ట్రాన్స్ఫార్మ్ అయినట్టు. అది గుర్తుపెట్టుకోండి. బీయింగ్ పార్టీ వర్కర్స్ వీ షుడ్ నో వేర్ టు ఇన్వెస్ట్ అవర్ ఎనర్జీస్, వేర్ నాట్ టు ఇన్వెస్ట్ అవర్ ఎనర్జీస్. దయచేసి అది గుర్తుపెట్టుకుని ఒక్క లైవ్, ఒక్క కమెంట్, ఒక్క పోస్ట్, కనీసం ఈ అంశం మీద ఎవడు వాళ్ళ మీద కనబడ్డా మీ మానసిక స్థితిగతుల్ని మీరే తర్కించుకోండి. వన్ ఆర్ పార్టీ చీఫ్ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు రెస్పాండ్ అన్ ఇష్యూ. ఆ రెస్పాన్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆయనే స్పందించినటువంటి అంశాల మీద మనం స్పందించడం అనేటువంటిది మనకు ఆయన పట్ల ఉండేటువంటి అభిమానం కాదు, మనకి అవగాహన రాహిత్యం అయితే. అది మాత్రం దృష్టిలో పెట్టుకుంటారని, పార్టీ తీసుకున్న నిర్ణయాలకే ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటారని, మనం ఈ అంశాన్ని ఎక్కడితో లైట్ తీసుకుని, చాలా లైట్ తీసుకుని వాటి గురించి ప్రస్తావించకుండా మీరు ఒక ఫోన్ తీసుకుని ఏదన్నా మెసేజ్ పెట్టదలుచుకుంటే సమాజానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ పెట్టండి, పార్టీకి సంబంధించిన మెసేజ్ పెట్టండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మెసేజ్ పెట్టుకోండి. పనికి మాలిన వాళ్ళ గురించి మీ టైం లైన్ మీద కనీసం ఒక్క పోస్టు, ఒక్క కామెంట్ ఎందుకు ఉండాలని గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, జై జనసేన, జై హింద్.